హాయ్ అండి. మా అమ్మతో ఫస్ట్ వీడియో అయితే చేయబోతున్నాను. అమ్మ ఎక్కడికి వెళ్దాం ఇవాళ? ఆదివారం కదా, చెండే మార్కెట్కి వెళ్ళి వెళ్దాము. ఎరగడ్డ చెండి మార్కెట్కి వెళ్దామా? ఎరగడ్డ చెండే మార్కెట్. సరేనండి. మెట్రో అలా పైనుంచి అలా వెళ్తాయా? అలా వెళ్తాయి మెట్రో. అలా వెళ్ళా మళ్ళీ అక్కడ దిగి అలాగే చెప్తారు. అలాగా అక్కడ ఎక్కడికెక్కడ స్టేషన్లు ఉంటాయి. ఆ స్టేషన్ లో మళ్ళీ దిగి పైకి కిందకి వెళ్తారా? అంత రైలు లాగా వెళ్ళిపోతుంది తప్పని అంటేనే రైలు లాగా వెళ్తుంది. రైలు అది దాంట్లో పెడతారా ఒళ్ళు గడ ఏం తిరగవు. చెట్లు ఎలా చేసాడు పైన బాగా దాని మీద అయితే ట్రాఫిక్ ఉంది కదా. ఉండదు, త్వరగా వెళ్ళిపోవచ్చు టైం. అది ట్రాఫిక్ లేకుండా ప్రయాణం బేగా జరుగుతుందేమో. బేగా జరుగుతుంది. దాని ఎక్కితే బాగోలేదు. దాని మీద మెట్రో ఎక్కుదాం ఎక్కుదాం అనుకున్నాం. ఎట్లా పోతున్నాం మెట్రో దాని టికెట్ ఎంత? దానికి తక్కువ టికెట్. అయ్యో అసలు ఖాళీ ఉండదు. ఎలా ఉందో చూసావా బస్ అంతా ఎంత జనం చూడు. ఎలా చేసి ఉన్నాయి అన్ని చూడు అవన్నీ అవన్నీ ఎలా ఉన్నాయి అందులో 150 అంతే. ఇగో 100 150 ఏరేస్తున్నారు. అయ్యో ఏరుకోవడం కొనుక్కోవడం అంతే. కొనుక్కుంటున్నా పెద్దగా మార్కెట్ ఇంకా లోపల ఉంటుంది మన కొండ మీద మార్కెట్ లేదా? పెద్ద మార్కెట్ మన కొండ మార్కెట్ లేదా? పెద్ద చీరలు బాగున్నాయిరా. పెద్ద చీరలు బాగున్నాయి. డబ్బులు లేవండి. వద్దండి. డబ్బులు ఏంటి ఇలా ఉన్నాయి? డబ్బులు పాత కాయిన్లు అన్ని అమ్ముతారన్నమాట. డబ్బులు అమ్ముతారా? డబ్బులు కూడా అమ్ముతారు. డబ్బులు అమ్ముతారు. మనం ఇవ్వాలి మళ్ళీ డబ్బులు. మన డబ్బులు ఇవ్వచ్చు కొనుక్కోవాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఎన్ని డబ్బులు? 2 రూపాయలు కాదు 10 రూపాయలు పాతి అనమాట. పాత డబ్బులు ఎన్ని? రాగి డబ్బులు అయ్యి రాగి డబ్బులు అన్ని ఉంటాయి. కొనుక్కుంటారు. అది రాళ్ళు రాళ్ళు రంగురాళ్ళు రంగురాళ్ళు ఉంటాయి కదా అవి రాళ్ళు వాటిని వేస్తారమ్మా. అది ఏంటంటే నూకాయ. అది కరకాయ. కరక్కాయ ఇది కరకాయ ఎంతండి? 150 అండి. 150 అంట. 150 150 అనుకుంటున్నాను నేను. ఈ జత బాగున్నాయి. బాగున్నాయా? కొంటవి కొంటాం. మన టీవీ కాడ కొనుక్కుందాం అనుకున్నాం. 50 అయితే 2 కొనేద్దాం. 50 కొనేద్దాం. మార్కెట్ అంతా జోడులే. మార్కెట్ అంతా జోడులే కాదు. ఎదరకెళ్ళి చూపిస్తుంది. కొత్త మనం చిన్నప్పుడు ఆడుకునే కదా మోటార్లు నేను. ఆ మోటార్లు అన్నీ ఉంటాయి కదా. కొద్దిసేపట్లో 10 దిక్కులు బాగున్నారా? జనం ఉన్నది. ఏంటయ్యి ఏం కొంటున్నారు అక్కడ? బట్టలు తక్కువ రేటుకి వచ్చేస్తాయని కొనుక్కుంటారు. అది ఒకరి మీద అడుపుతున్నారు. మళ్ళీ మళ్ళీ వేసుకుని చూస్తున్నారా? వేసుకుని చూడరా? అదిగో కుర్రలు వేసుకున్నాడు. జస్ట్ ఇలా పైకి వేసుకుంటారు అంతే. అదిగో ఏంటి ఉన్న వాళ్ళేరా బాబా? ఉన్న వాళ్ళే మళ్ళీ. ఉన్న వాళ్ళు లేనివాడనే ఉన్న దగ్గర అందరూ వస్తారు. ఉన్న వాళ్ళు ఇందులో కొనేస్తున్నాడు. మనమే షాపులో కొంటాం. బాగా షాపుల్లో కొంటా ఉన్న వాళ్ళు తొక్కుపోతాయని 103 అని కొనేస్తున్నారు. కూరగాయలు ఏమి లేవటి? కూరగాయలు ఏముండవు. ఓన్లీ ఇవే బట్టలు. ఓన్లీ బట్టలు. నీకు ఇంట్లో కావాల్సిన సామాను ఇంకా అయ్యే. పేనలు రాంగోడు అలాంటి పేనాలు పిల్లకాయ పుట్టినప్పుడు తెచ్చాడు. 800 ఇలాంటి పేనా? ఇలాంటి పేన అప్పుడు పుట్టకాన వచ్చి వాళ్ళ పిల్లకాయ వేసాడు. అదేమో గాలి రాసేది 3 రోజులు పోయింది. 3 రోజులు పోతే 3 రోజులు పోతే మరి అన్ని పేనలు అలాగే ఉంటాయి. పాత అన్ని ఉంటాయి. చేసుకో. నీకు ఎలక్ట్రికల్ ఉంటారు కదా వాళ్ళు కొనుక్కుంటారు. అని పనికొచ్చిన పాటలు కొనుక్కుంటారు అన్నమాట. క్లీన్ చేసి అమ్ముతారన్నమాట. పాలిష్ పెట్టి క్లీన్ చేసి అమ్ముతారు. ఏది ఏ వస్తువు కొనత్తలేదు హైదరాబాద్ లోనే. అయితే ఏ వస్తువు బాగున్నారు. ఎక్కడికెళ్ళి చూపించరా?
అయ్యో అయ్యి అలా బాగున్నాయా అలాంటి జోలు కూడా అమ్మేస్తున్నారు అరిగిపోయి అయ్యి ఎవరు కొనుక్కుంటారా బాబా ఎందుకు కొనుక్కోరా కొనుక్కుంటారు కొనుక్కుంటారా కొనుక్కోకుండా ఇంత ఇంత నీకు ఇంత వ్యాపారాలు ఎందుకు చేస్తారు బాబు ఎంత మార్కెట్ ఉన్నది ఇంత ఇలాగా అన్ని పాత సామానాలు ఉన్నాయి నీకు కనబడదు కానీ డైలీ బోర్డు వ్యాపారం జరుగుతుంది చాలా దూరం ఉందా బాబు ఇది కొత్త ఇవన్నీ చూస్తుంటే టైం తెలుస్తలేదు ఎండ అంతలేదు టైం అంతలేదు దగ్గర కిలోమీటర్ నడిచి వచ్చాయమ్మా ఎంత నడిపించేసావు ఇవన్నీ బాగున్నాయి ఇవన్నీ చూస్తాలో ఇదిగో ఈ జోడు కూడా ఎట్టుకెళ్ళి దాంట్లో అమ్మేస్తారు ఇగో ఇగో అన్నయ్య పొయ్యిలో ఉన్నది అక్కడి నుంచి పని కొత్త పోయి కొనుక్కొచ్చారు గ్యాస్ పొయ్య మిక్సీ ఎంతో మిక్సీ గట్ట ఇక్కడ ఉన్నాయి ఎంత మిక్సీ అడుగుతావా పాత మిక్సీలు ఎంతో అన్నాను అడుగుదా చూడు ఎంత తీసుకుంటావా అదే ఒకటి తెద్దాం అనుకున్నాను ఇంకెందుకు అన్నయ్యని అడిగి తెద్దాం అది అడుగుతావా చూడు తక్కువలో ఇంకా అన్నయ్యని అడిగి ఫోన్ చేసి మళ్ళీ ఇలా వచ్చినట్టు చేద్దాం పొయ్యి ఇక్కడ పొయ్యి కొనుక్కుంటే సరిపోయినాడు గ్రైండర్ లేదు కదా అన్నయ్యలకి డబ్బులు ఏమంటాడు పని చేస్తుందేమో పని చేద్దే గ్రైండర్ సరేదా పూలు మన ఇంటికాడ అయితే మన దేవుడు గారు ఎత్తుకొని 2 జతలు తెద్దు ఎక్కడి నుంచి మోసుకెళ్ళాలి పాతయ్య కొత్తయ్య కరెంట్ కుక్కర్లో అన్నయ్య మళ్ళీ వారం వద్దాం డబ్బులు తెచ్చుకుంటారు అమ్మేసుకుంటున్నారు అయ్యా అమ్మేస్తున్నారు మాట మేడంలో కట్టనే పోతే తీసేస్తారు కదా అవి ఇప్పుడు పాత సామాన్లు కొనుక్కుంటున్నారు కొనేసుకుని అవి ఇక్కడ ఇలాగా అమ్ముకుంటున్నారు మాట ఏదో 10 రూపాయలు లాభం వస్తుంది అంతే మరి అంతే వ్యాపారం ఏటవి అయ్యా అయ్యి పూసలు అయ్యి బ్యాగులు స్టైల్ కి కట్టుకెళ్ళడానికి బ్యాగులు స్టైల్ గాని కాదు కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వాడకుండా అది ఎలా వాడతారు అన్నమాట కూడా గన్లు ఇగో బ్యాగులు వెళ్తే బట్టలు లాంటివి ఉండవు అన్ని ఇంకా ఇలాంటి చార్జర్ లాంటివి కూడా కొనుక్కుంటే దొరుకుతుందా వాటి అన్ని ఉంటాయి కూడా అమ్ముతున్నారు మాట అన్ని ఉంటాయి అవును ఏం లేకపోతే ఇప్పుడు వచ్చి కొనుక్కోవచ్చు అంతే బయట కూడా అంటే అవుతున్నాయి కాబట్టి ఇగో వెండి సంబంధించిన వస్తువులు ఎక్కడ ఇలా ఉంది కాంటా పెట్టి తెచ్చిన అంతే బొమ్మలే అంత ప్యూర్ వెండేనా ఎక్కడా వెండి ఎక్కడ బాబు పాతి ఎందుకు కొంటారా అలాగే కొంటారా కొనుక్కుంటారా కొంతమంది కాసిన పాటలు నాకు ఈ పాట కావాలని చెప్పి ఎన్ని టైర్లు పాత టైర్లు ఇల్లు ఇక్కడ టైర్ ఎట్టుకెళ్ళిపోయి కారుకి దీనికి వేసేసుకుంటారు అనమాట అంతే ఎలా ఉన్నాయి పాత మూగుడు కూడా కొంటారా కొంటారు అవి అన్ని కొనుక్కుంటారు చూడ ఏమన్నాయి ఇక్కడ పాత మూగుడు తీయాలి ఇదేంటిది ఇది అదే ఏమో నాకు తెలియలే అమ్ముతారా లేదా ఆయన డబ్బులు వేసుకుంటారు అమ్ముతారు డబ్బులు వేసుకుంటూ పెట్టేమో అంటే పని చేయలేని అందులో పాటలు కూడా వేసుకుని పెట్టుకుంటారట ఓన్లీ స్పేర్ పార్ట్స్ అక్కడ నుంచి కొనుక్కుంటే అమ్మనొచ్చు కదా అన్నాడు చిన్నోడు ఎందుకురా బాబు ఇందులో వేసుకోవి ఉన్నాయా అంటే జేసెస్ ఉంటాయా జేసెస్ ఉండవా దీవికారిని స్వరూపం కొందాం అనుకున్నాను జేసెస్ ఉండమంటారు పాములు రే పాములు మరి అన్నీ ఉంటాయి ఇదిగో ఇవన్నీ ఉంటాయి అన్ని పాతి అక్క లేకుండానే పాములు చేయలేక పాతి అమ్మేస్తున్నారు కదా అవి తెచ్చి వాళ్ళు అమ్ముకుంటున్నారు
మనకొండకి వెళ్ళావా పెద్దమ్మ దగ్గర ఉన్నప్పుడు? వెళ్ళాను నేను. అక్కడ ఏమేమి ఉంటాయి? కూరగాయలు ఇవి చీరలు ఎక్కువ, మొగోళ్ళు తక్కువ. ఇన్ని బట్టలు ఉండవు, ఇంత ఉండవు, ఇంత బజార్ ఉండదు. కొద్ది చీరలు తక్కువ వస్తాయి కదా, బట్టలు బ్యాగులు అన్ని అలాగా. కూరగాయల దుకాణాలు మాత్రం ఎక్కువ. కూరగాయలు ఉల్లిపాయలు అన్ని జ్యూసులు తాగినవి అవన్నీ ఉంటాయి మాట. ఇక్కడేమో మొత్తం పాత ఏది వస్తువు అన్నది లేదన్నది, ఇంకా చిన్నపిల్లలు ఉన్నది రా. అయ్యే పని చేయి చాలా పాత గిన్నెలు, అన్ని పాత చెంచాలు కొనుక్కుని ఉన్నాయే కొనుక్కోతాయి, కొనుక్కోలేకపోతున్నాయి పాతవి అంటారు. అవి తాడేసి తినేసి ఎందుకు కొనుక్కోరా? కొనుక్కుంటారు జనాలు, కొనట్లేదు అక్కడ జనాలు. కుక్కర మీద మూతలు, ఇట్ల మీద చెట్లు మూతలు కావాలి కదా. ఇంకో మిక్సీ గిన్నెలు లేవు మన ఇంటికాడ, గిన్నెలు లేవంటాం. మిక్సీ గిన్నెలు ఇక్కడ మిక్సీ గిన్నెలు ఉన్నాయి కొనుక్కుంటే. పాత కుప్పులు, పాత గిన్నెలు, అయ్యో ఇవన్నీ పాత సామాన్లు తెచ్చి మన దగ్గర అన్ని కొనేసుకుంటున్నారు కదా. కాలం ఇడ్లీ గడ్డలు అవి తెచ్చి ఇడ్లీ గడ్డలు ఎంచుకుని అమ్ముకుంటున్నారు అన్నమాట. ఇక నాన్నగారి రెంచులు గించులు అన్ని పట్టకర్రలు ఎలా ఉన్నాయి చూడు. సరిపడు చూపుతుందా పిల్లలకి? సరిపడు గిన్నె ఇలా అమ్ముతారా? సరిపడుమా లేదా రొంగది? సరిపడు రొంగ సరిపడుమా? సరిపడు అది ఇలా గిన్నెలతో కూడా అమ్ముతారా? లూజు ఏదో కేజీ తూసిస్తారా? కేజీ తూసిస్తారా? మన ప్యాకెట్లకి ఇస్తారు, ఇలా గిడిగా తెచ్చేసి తీసుకుంటారా? కేజీ సరిపడు, కేజీ సరిపడు ఎంత వద్దులే. ఇవన్నీ ఎక్స్పైర్ అయినాయి అన్నమాట. ఎక్స్పైర్ అయినాయి ఇలా అమ్ముతారు. మోటలు పాడేది ముగ్గు వేయించుకుంటాం. ఈ బాటిల్ అవి కూడా అమ్ముతున్నారు చూడు. ఏంటి బాటిల్ చెప్పు? పాడేసిన ముగ్గు అలాంటి ముగ్గుడికి ఇచ్చేస్తున్నాం. ముగ్గు వేయించుకున్నాను అవి కూడా అమ్ముతున్నారు. వన్ బాటిల్ పోతే చూసారు ముగ్గుకి ఇచ్చేస్తున్నాం. ముగ్గుకి ఇచ్చేస్తుంది. ఇక్కడ అన్ని కలిపి చెత్తం తట్టుకొచ్చి అమ్ముతున్నారు. శామ్ కూడా ఏకిలు కజీలు తీసి ఊరిలో పెట్టి అందులో పెడుతుంటే ఎంతో అక్క ముగ్గుకి అంచుకుంటుంది. శామ్ కూడా తీసుకురావాలి బాబు. ఎక్స్పైర్ అయినాయి అన్నాను కదా. ఎక్స్పైర్ అయిపోయినాయి అన్నమాట. డి మార్ట్ లో కదా ఉంటాయి కదా, కొనుక్కు తెచ్చుకుంటారా? కొనుక్కుంటారు కొనుక్కుంటారు అంటే కుక్కలకి కదా వాడతారు. ఎన్ని సబ్బులు ఎన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి. ఈ సబ్బులు అదేంటే గిన్నెల సబ్బు. బ్యాగ్ కొనుక్కుందాం అనుకున్నాను రేపు నుంచి. బ్యాగ్ కొనుక్కోలేదు నాకు. ఇలాంటిదా ఇలాంటిది తాగుతున్నాను. ఎట్లేంది ఇది ఎంత ఉంటుంది? ఇది ఎక్కువ సమోసా సమోసా ఎందుకు అద్భుతంగా ఉన్నాయి. అద్భుతంగా ఉన్నాయా? కొడుకునింటది ఏమి ఉంటుంది. అవి సమోసాలు ఎంత ఉన్నాయో బాబాయ్, కొత్త ఉన్నాయి. కొత్త కదా చిన్న కొడుకులు ఏంటో మంచిగా ఎంత ఉంటాయి. పెద్దవి కూరెట్టి అమ్ముతారు, బాగుంటాయి. ఓడింటే కొడుకు నిండిపోతాయి. ఈ చిన్న కొడుకు నిండుగా అగ్గిపెట్టలో ఉన్నాయా? అగ్గిపెట్టలో కొత్త ఉన్నాయో ఇలా మాట్లాడితే ఎంత ఇస్తాడు. అది ఇంత పిండి ఇంత చేసాడు. అది ఆడితే లాభం మనకైనా ఆశ. అంటే అది అంతా 10 రూపాయలు 3 చెప్తారేమో. 10 రూపాయలు నేను ఎంత 10 రూపాయలు 3 10 రూపాయలు మరి ఇచ్చేస్తాను నీకు. అదేవిడా అగ్గిపెట్టలో ఉంటాయి అంతే. మరి అంతే కోత బుక్కలో కాదు అంతే మరి. ఎందుకది ఫోన్ చూసావా? బయట చూడడానికి ఎంత బాగుంది ఫోన్. బాగుంది. కొను పట్టవా నాకు? నేను నేర్చుకుంటాను. ఫోన్ నేర్చుకుంటావా? పైన చూడడానికి ఎలా ఉంటది? అంతదా అదే పైకి బాగా లోన్లు పెట్టారు, పైన పట్టారు అన్నట్టున్నది. అలా ఉంటది మరి ఫోన్. పట్టారు అయితే ఎందుకు పైన ఉన్నగా గోరింట్లో గడేస్తున్నారు. అంతే లోన అన్ని పిప్పులు ఉంటున్నాయి. 2 కొన్నా నెలకపోద్దాం. నాటుకోళ్ళు కదరా బాబు. నాటుకోళ్ళు అనుకున్నావు. బంతకోళ్ళు మనం 3 కోసాం.
10కి 100కి 3 కొన్నాను అప్పుడు. అలా మాట్లాడితే నువ్వు మాట్లాడుతుంది బయటికి. కాదు బొంతకోళ్ళు అప్పుడు మన ఇంటికాడ వస్తే 10కి 100కని 3 కొన్నాను. కొంటే ఒకటి ఏమో బాపాలు కోసుకున్నారు. మనం పెద్ద మన నాటుకోళ్ళు అంత రుచి ఉండదు ఇది మాసం. నాటుకోళ్ళు అది బొంతకోళ్ళే. బొంతకోళ్ళు నాటుకోళ్ళ రుచి ఉండదు ఇది. నాటుకోడి అది జున్ను అంటారు. అది అది తెల్లగుండేది జున్ను. జున్ను అంటే అప్పుడు వాత నొప్పులు వస్తాయి వేస్తే కాటికి వాత నొప్పులు తగ్గి బాగుండి నొప్పులు అయితే పులుగా సులువుగా వచ్చేది. అది వాత నొప్పులు అయితే అది ఏడికి తగ్గింది మాట. అప్పుడు అప్పుడు అలా వేసుకోరు అవి ఆ కాలంలో. ఇప్పుడు అవి అమ్ముతున్నారు మాట. ఇప్పుడు ఎవరు ఆడతారు అయ్యి డాక్టర్లు వచ్చేసాక. అప్పుడు ఇంటికాలెమ్మి కరకాలెమ్మి వస్తే ఎమ్మి దగ్గర ఇచ్చుకునేవారు మాట. ఇచ్చుకుని మా పిల్లలు నీళ్ళు వేసుకుంటే నొప్పులు వచ్చాయి అని వేసి అట్టించేవారు. వాత నొప్పులు అయితే పెంచిపోయేది బాగా సులుపురుడు అయితే అవి తాగగానే నొప్పులు వచ్చేసి. ఎవరు కొంటారు? ఏళ్ళ పాత్రలో ఉన్నాయి అవి. అయ్యో ఏం పట్లమ్మో ఎరగడ్డ మార్కెట్ అంతా చూసావు. ఇది ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? చాలా బాగుంది పెట్టింది. వస్తువులు అంత బట్ట ఇది ఆడవాళ్ళ జోళ్ళు మొగోళ్ళ జోళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళ జోళ్ళు తక్కువ. ఎన్నొక్కలు అప్పుడు లేని సూరికన్నది ఏది లేదు. అన్ని దాదా దొరికితే తెచ్చుకొచ్చి వెళ్ళేది. అన్ని నా కాడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఇంకా తిరిగి 3 కిలోమీటర్లు తిరిగాం. 3 కిలోమీటర్లు బజారు అదంతానే. ఏ వస్తువు కావాలన్నా మనకు పాత వస్తువు కావాలంటే అక్కడ దొరికి తెల్లి పలానా వస్తువు అక్కడ ఉన్న లేదు లేదనుకుంటే ఇంట్లోని వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటున్నాం. మనం పాడేసిన వాటర్ బాటిల్ కూడా అయితే మనం ముగ్గుకి వేసుకునే వాళ్ళు బాటిల్ అన్ని అక్కడ చెత్తకులు పెట్టి తుక్కులు ఆడేసి అది ఎట్టుకెళ్ళి ముగ్గుకి వేయించుకునే వాళ్ళు. అలాంటిది ఆ బాటిల్ కూడా అమ్ముతున్నారు. ఏంటి వైరు చిన్న వైరు మొక్క పాడేస్తుంటే అవి ఎన్ని వైర్లు మన ఇల్లు కట్టినప్పుడు ఆ వైరు మొక్కలు ఎన్ని 3 కవర్లు 4 సంచులు వచ్చినాయి. అవన్నీ మంత్రంగా అత్తరబత్తంగా చేసి ఏంటున్నాడు. నాన్నగోడి సరుకులు ఏంటి ఈ కెమెరాలో అయ్యి నొట్లు నీళ్ళ ట్యాంక్ వేసినాయి. అవన్నీ ఇంత నొట్లు అవన్నీ దాంట్లో వేసి అవి కూడా అమ్ముతున్నారు అక్కడ. అన్ని దొరుకుతాయి. ఎన్ని వస్తువులు ఉన్నాయో మనం అలాంటి అయితే మన ఇంటికి కట్టినప్పుడు గోల్డ్ వస్తువులు గోల్డ్ పోతాయి. ముగ్గులు వేసేసుకుని ముగ్గుకి వేసి చేసుకునే వాళ్ళు అవన్నీ తెచ్చుకుని కూడా అమ్ముకుంటే గోల్డ్ డబ్బులు వస్తాయి. కొండైన సూపన్నది ఏది లేదు అక్కడ. అన్నీ అయ్యాము. ఇప్పుడు ఎండ పెట్టి అమ్ముతారు పాపం అందరూ. సంత చాలా పెద్ద సంత, మొహం సంత.